హాయ్ మిత్రమా, వెల్కమ్ బ్యాక్ టు ఎందర్ వీడియో. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ నెల 13వ తారీఖు నుంచి తల్లికి వందనం పథకం సంబంధించినటువంటి 13,000 రూపాయలను ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయబోతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు ఉన్నారో, అలాగే గత ఏడాది లబ్ధి పొందినటువంటి తల్లులు ఉన్నారో వారందరికీ కూడా ఈసారి కూడా తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కరుంటే 13,000 రూపాయలు, ఇద్దరు ఉంటే 26,000 రూపాయలు, ముగ్గురు ఉంటే 39,000 రూపాయలు చొప్పున వారి అకౌంట్లోకి ఈ యొక్క డబ్బులను అయితే విడుదల కాబోతున్నాయి. మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశామని తాజాగా ప్రభుత్వం అయితే వెల్లడించడం కూడా జరిగింది. మరి ఈ నెల 13వ తారీఖు నుంచి అంటే ఈ నెల 12న స్కూల్ అయితే రీఓపెన్ అవుతాయి. వేసవి సెలవుల తర్వాత తిరిగి మళ్ళీ మరి 13వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వం దాదాపు 78 లక్షల మంది విద్యార్థులు అర్హత కలిగినటువంటి వారు ఉన్నారని ప్రభుత్వ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థులను ప్రభుత్వం అయితే గుర్తించడం జరిగింది. మరి 78 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి డబ్బులు పడతాయి. కానీ ఒక కేటగిరీ వారికి మాత్రము విద్యార్థి అకౌంట్లోకే డబ్బులు వేస్తామని చెప్పి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది. మరి తల్లికి వందనం పథకానికి సంబంధించిన ఫైనల్ జాబితాను కూడా మరొక 2 రోజుల్లో అయితే విడుదల చేయబోతుంది. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా వెరిఫికేషన్ ప్రక్రియ అయితే జరుగుతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ తల్లికి వందనం పథకంలో లబ్ధిదారులు ఉన్నారో వారి ఇంటింటికి సర్వే అనేది చేస్తుందన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ఆ వెల్ఫేర్ సెక్రటరీ గారు వారికి వెరిఫికేషన్ అయితే మొదలు పెట్టారు. మరి ఆ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది ఏంటి అనే అప్డేట్తో కలిపినటువంటి వీడియో ఉంది మన ఛానల్లో. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. మీకు ఇంటింటి సర్వే ఏ విధంగా చేస్తారు అనేది ఈ సర్వేలో ఖచ్చితంగా మీరు ఈ ప్రూఫ్స్ని కలిగి ఉండాలి. అవన్నీ కూడా 13వ తారీఖున 13,000 రూపాయలు అయితే మీరు తీసుకుంటారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ తల్లికి వందనం పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కూడా ప్రభుత్వం కొన్ని అప్డేటు అయితే తీసుకురావడం జరిగింది. మరి తల్లికి వందనం పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి, ఎవరికి డబ్బులు రావు, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏంటి, అర్హతలు ఏంటి, అనర్హతలు ఏంటి, అర్హుల లిస్టు అనేది ఎప్పుడు విడుదల అవుతుంది, అర్హులమా కాదా అని చెప్పేసి మనం ఎలా తెలుసుకోవాలి, అలాగే ప్రభుత్వం చేస్తున్న ఇంటింటి సర్వేలో మనం ఏ ప్రూఫ్స్ని ఇవ్వాల్సి ఉంటుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. ఈ వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీరు పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుంటారు. దయచేసి ఈ వీడియోని చివరి వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియోని కూడా లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి దాని పక్కన వచ్చే గంటను నొక్కి ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఈసారి తల్లికి వందనం అనే పథకం ద్వారా 78 లక్షల మంది మహిళల ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఒక పిల్లాడు ఉంటే 13,000 రూపాయలు, ఇద్దరు ఉంటే 26,000 రూపాయలు, ముగ్గురు ఉంటే 39,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున అయితే ప్రభుత్వం అయితే డబ్బులను అయితే విడుదల చేయబోతుందన్నమాట. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. మరి వారికి ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఏదో ఒక అప్డేటుని అయితే అందిస్తూ ఉంది. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొన్ని కారణాలు కలిగి జాబితా వచ్చిందో అంటే కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. మరి ఒక 5 కారణాలను ప్రభుత్వం అయితే తీసుకొచ్చింది. అంటే ఆధార్ నెంబర్ విద్యార్థిది మరియు తల్లిది వేరువేరుగా ఉండడం, అలాగే తల్లి లేదా సంరక్షకుని స్థానంలో వేరొకరి పేరు తప్పుగా నమోదు అవ్వడం, అలాగే ఆధార్ నెంబర్లు తప్పుగా నమోదు అవ్వడం, అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోవడం, వీటన్నింటిని కూడా ఒక 5 కారణాలతో ప్రభుత్వం అయితే ఒక జాబితా విడుదల చేసింది.
మరి ఈ కారణాల చేత ఈ జాబితాలో ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం అయితే వెరిఫికేషన్ అనేది ప్రారంభించింది. అంటే ఇంటింటికి కూడా వెళ్ళి గ్రామ వార్డు సచివాలయ అధికారులు, ముఖ్యంగా వెల్ఫేర్ సెక్రటరీ గారు ఈ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకు కొత్త జాబితా అనేది విడుదల అవుతుందన్నమాట. ఫైనల్ జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే ఈ తల్లికి వందనం అమ్మఒడి పథకం ద్వారా 13,000 రూపాయలు వస్తాయి. గుర్తుపెట్టుకోవాలి ప్రతి తల్లి కూడా. కాబట్టి ఇక్కడ ఈ అప్డేటుని అయితే ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి తీసుకురావడం జరిగింది. మరి ఇంటింటికి సర్వేలో ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు ఇవన్నీ కూడా కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా అప్డేటెడ్గా చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. అలాగే తప్పనిసరిగా మీరు మీ పిల్లలు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి, మీరు మీ పిల్లలు అంటే తల్లి తర్వాత పిల్లలు ఇద్దరు కూడా ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలి. వేరొక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో గనుక ఉంటే మీకు ఇక్కడ డబ్బులు రావు. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా ఇంపార్టెంట్. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనే కారణంగా కూడా గతంలో చాలామంది ఇబ్బంది పడడం జరిగింది. అంటే మీరు ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారు, మీ పిల్లలు వేరొకరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారు. అంటే వాళ్ళ అమ్మమ్మ దగ్గరో లేకపోతే నాయనమ్మ దగ్గరో ఎవరో ఒకరి దగ్గర ఉంటారు. మీరు మీ భర్త ఇద్దరు కూడా సపరేట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారు. ఇలాంటి వారందరినీ కూడా ప్రభుత్వం ప్రస్తుతానికి వెరిఫికేషన్ చేస్తుంది. వీళ్ళందరినీ ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కిందకి తీసుకొచ్చి ఒకే హౌస్ హోల్డ్ డేటాబేస్తో ఎంటర్ చేసి తర్వాత అర్హులను చేయడం జరుగుతుందన్నమాట. అలాగే నలుగురి కంటే ఎక్కువగా పిల్లలు ఉన్న నలుగురు కూడా ప్రభుత్వం అయితే ప్రాథమికంగా క్షేత్రస్థాయిలో ఈ నలుగురు పిల్లలు కూడా ఈ తల్లి పిల్లలేనా అని చెప్పి చెక్ చేసి వారు ఖచ్చితమా కాదా అని చెప్పేసి కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం పైన ఇంటింటికి సర్వే అనేది ప్రభుత్వం అయితే చేస్తుంది. ఈ సర్వేలో ఈ కారణాలు కరెక్టా కాదా అని చెప్పేసి ఉంటేనే మీకు ఇక్కడ ఈ తల్లికి వందనం పథకం ద్వారా 13,000 రూపాయలు వస్తాయి. లేకపోతే మిమ్మల్ని పక్కన పెట్టడం జరుగుతుందన్నమాట. అలాగే 6 దశల వెరిఫికేషన్ కూడా ఉంది. గుర్తుపెట్టుకోండి, 300 యూనిట్ల కంటే ఎక్కువగా కరెంటు బిల్లు రాకూడదు, 4 చక్రాల వాహనం ఉండకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు, మొట్టా మాగాని భూమి 13 ఎకరాల కంటే ఎక్కువగా ఉండకూడదు, ప్రభుత్వ ఉద్యోగం కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు చేస్తూ కానీ 10,000 రూపాయలు మరియు 12,000 రూపాయలు జీతం తీసుకుంటూ ఉండకూడదు. ఇక పట్టణాల్లో 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువగా స్థలం ఉండకూడదు. ఈ 6 రకాల వెరిఫికేషన్ ఉంటుంది. ఈ 6 రకాల వెరిఫికేషన్కి సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే అప్డేట్ అయితే ఇచ్చింది. మరి ఇక్కడ ఈ 6 రకాల ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వం అయితే ఒక అవకాశం కల్పించింది. మరి ఇక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని చెప్పి టైప్ చేయండి. గూగుల్లోకి వెళ్ళి ఒక అఫీషియల్ వెబ్సైట్ అవుతుంది. అంటే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అఫీషియల్ వెబ్సైట్ అక్కడ స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తల్లికి వందనం అని చెప్పేసి స్కీమ్ సెలెక్ట్ చేసుకోండి. సంవత్సరం 2026, 2027 సెలెక్ట్ చేసుకోండి. కింద ఆధార్ నెంబరు ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీరు అర్హులా కాదా అని చెప్పి ఇక్కడ చూపిస్తుంది. అంటే ఈ 6 ప్రాబ్లమ్స్ మీకు అన్నీ కూడా సాటిస్ఫైడ్ అని చెప్పి ఉంటే కనుక మీరు అర్హులన్నమాట. లేదా అందులో ఏదో ఒక దానికి ఎదురుగా అన్సాటిస్ఫైడ్ అని చెప్పుకుంటే కనుక తల్లికి వందనం పథకం మీకు వర్తించదు అని చెప్పేసి ప్రభుత్వం అర్థం అన్నమాట. కాబట్టి ప్రతి తల్లి కూడా ప్రతి మహిళ కూడా స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ అని చెప్పి గూగుల్లోకి వెళ్ళి చెక్ చేయండి. లేకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీ అయినాల సాంబా ఛానల్ కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. లింక్ పైన క్లిక్ చేస్తే నేరుగా సైట్లోకి వెళ్తారు. అక్కడ స్కీమ్ అంటే తల్లికి వందనం 2026-27 సెలెక్ట్ చేసుకొని ఒకసారి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి చెక్ చేసుకోండి. మీరు అర్హులా కాదా తెలిసిపోతుంది. అలాగే మీరు ఏ ప్రాబ్లం వచ్చింది, 300 యూనిట్ల కరెంటు బిల్లు ప్రాబ్లం వచ్చిందా, 4 చక్రాల వాహనం ప్రాబ్లం వచ్చిందా,
ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వచ్చిందా, ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని ఒకవేళ ఆ ప్రాబ్లం ఏదైనా వచ్చి ఉంటే మీరు వెంటనే కూడా సరిచేసుకునేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ 6 ప్రాబ్లమ్స్ కూడా లేకుండా చెక్ చేసుకోండి. ఇక ఎక్కువగా గతేడాది ఈ తల్లికి వందనం పథకాన్ని విడుదల చేసినప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ 300 యూనిట్ల కరెంటు బిల్లు నిబంధన వల్ల ఎక్కువ శాతం మంది తల్లులు అయితే లబ్ధి పొందలేకపోయారు. ఇక్కడ ఎందుకంటే ఈ 300 యూనిట్ల కరెంటు బిల్లు అనేది ఎంతోమంది ఉపయోగిస్తున్నారు. మరి ఈ 300 యూనిట్ల కరెంటు బిల్లు ఎంత కరెంటు బిల్లు వచ్చినా కూడా మేము ప్రభుత్వానికి చెల్లిస్తాం. కాబట్టి ఈ నిబంధన తీసేసి మాకందరికీ కూడా లబ్ధిని చేకూర్చండి అని చెప్పేసి ఎంతోమంది గతంలో కూడా ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేశారు. మరి ఈసారి నిబంధన ఏమైనా మారుస్తారా అని చెప్పి చూడాలి. ఈ 300 యూనిట్ల కరెంటు బిల్లు కనుక నిబంధన తీసేస్తే ఎంతోమంది ఇక్కడ ప్రభుత్వం నుంచి వారి పిల్లలను ఈ పథకం ద్వారా డబ్బులు తీసుకొని చదివించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఆర్టీఐ చీటు అంటే ఆర్టీఐ అంటే తెలుసు కదా, రైట్ టు ఎడ్యుకేషన్ అన్నమాట. అంటే ప్రైవేటు విద్యా సంస్థలో మనకు పేద పిల్లలకు 25% సీట్లు ఉచితంగా ఇవ్వడం, అంటే 25% సీట్లు అయితే కేటాయిస్తారు. ఇక్కడ ఎవరైతే ఆర్టీ కింద సీటు వచ్చి ఆ పిల్లలు ప్రభుత్వ అంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటారు, వారికి ప్రభుత్వమే ఫీజు అనేది చెల్లిస్తుందన్నమాట. ఆ స్కూల్కి మీరు 1 రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని ఉండదు. దీన్ని ఆర్టీ అంటారు, రైట్ టు ఎడ్యుకేషన్. మరి ఈ ఆర్టీ ద్వారా ప్రభుత్వం అయితే మనకి ఇక్కడ ఈ ఉచిత సీటు వచ్చినటువంటి పిల్లలకైతే తల్లికి వందనం పథకం రాదు. ఒకవేళ మీకు ఆర్టీ సీటు వచ్చి మీ పిల్లలని ఈ ప్రైవేట్ స్కూల్లో మీరు చేర్పించకుండా అలాగే గనుక ఉండిపోయి ఏదో ఒక స్కూల్లో గనుక చేర్పించి ఉంటే ఖచ్చితంగా మీకు ఏ స్కూల్లో సీటు వచ్చిందో ఆ స్కూలు మీరు వెళ్ళి అక్కడ క్యాన్సిల్ చేయించుకోండి. ఆ సీట్ అనేది గుర్తుపెట్టుకోండి. మీకు అట్టి సీటు వచ్చి మీ పిల్లలను ఆ ప్రైవేట్ స్కూల్లో మీరు చేర్పించకుండా మీరు ప్రభుత్వ స్కూల్లోనే మరే ఇతర స్కూల్లోనో గనుక మీ పిల్లలని చేర్పించి ఉంటే మీరు వెంటనే కూడా అట్టి ఈ సీటు ఎక్కడైతే వచ్చిందో ఆ స్కూలు వెళ్ళి అక్కడ మీ అట్టి సీటు అనేది క్యాన్సిల్ చేయించుకోండి. అప్పుడే మీకు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి 13,000 రూపాయలు వస్తాయి. లేకపోతే మీకు వచ్చేటటువంటి అవకాశం లేదు. ఈ అట్టి సీటు అలాగే చూపిస్తుంటే మీరు వేరే స్కూల్లో చేర్పించినా కానీ మీ పిల్లలకు ఈ తల్లికి వందనం 13,000 రూపాయలు రావు. గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా అప్డేటు అయితే ఇచ్చింది. మరి ఈ నెల 13వ తారీఖున ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక పిల్లాడు ఉంటే 13,000 రూపాయలు, ఇద్దరు ఉంటే 26,000 రూపాయలు, ముగ్గురు ఉంటే 39,000 రూపాయలు చొప్పున 78 లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను అయితే విడుదల చేయబోతుంది. నిధులు అయితే కేటాయించడం జరిగింది. మరి డబ్బులు విడుదల అవుతున్నాయి. ఇంటింటి సర్వే జరుగుతుంది. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు క్లియర్ చేసుకొని రెడీగా ఉండండి. జాబితా అనేది మరొక 2-3 రోజుల్లో విడుదల అవుతుంది. ఫైనల్ జాబితా వచ్చిన తర్వాత ఈ ఫైనల్ జాబితాలో మీ పేరు ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి మీకు నేను అప్డేటు అయితే ఇస్తాను. లిస్ట్లో పేర్లు చెక్ చేసుకొని మీరు లబ్ధి పొందండి. ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి మరొక అప్డేట్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే గంటను నొక్కి ఆల్ అనే దానిపైన క్లిక్ చేయండి.